సో ప్రజెంట్ మనం అయితే వచ్చింది నార్త్ బుల్ ఐలాండ్. ఇక్కడ ఈ చుట్టూ మొత్తం వాటర్ ఉన్నాయి. ఇక్కడ చిన్న ఒక ఐలాండ్ ఉంది, ఇదంతా ఐలాండ్. ఇటు మళ్ళీ అటు సైడ్ దీని చుట్టూ అయితే వాటర్ ఉన్నాయి. మా పక్కనే వెనకాలే ఒక ఐలాండ్ ఉందని మొన్నటి నుంచి చూస్తున్నాం, చాలా రోజుల నుంచి, కానీ ఎప్పుడు రాలేదు. ఈరోజు వచ్చినాం ఫైనల్గా. ఎదురైతే మస్తు ఉంది, సన్నీ డే ఇయ్యాలంతా. స్విమ్మింగ్ రావా? శంకులు ఏదో గోనగన్నారెడ్డి. మేమైతే అసలు సంవత్సరం నుంచి ఇక్కడనే ఉంటున్నాం పక్కన. కాకపోతే ఒక్కసారి కూడా ఇక్కడ దాకా రాలేదు. ఫస్ట్ టైం వచ్చినాం. ఒక 8 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం బై వాక్. అసలు సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇక్కడైతే ఐలాండ్ కూడా ఉంది, వెనక బీచ్ ఉంది, మంచిగా శాండ్ బీచ్ ఉంది. మేము శాండ్ బీచ్ కోసం మస్తు చూసినాం, కానీ మా పక్కనే ఉంది, చాలా బాగుంది. అక్కడ ఏదో బోటు పోతుంది, చూపిస్తాను. వావ్, షిప్ పోతుంది. ఇదంతా యాక్చువల్గా డబ్లిన్ పోర్ట్. ఇది ఇక్కడ నార్మల్ క్రూజ్ షిప్స్, అవి పెద్ద కంటైనర్స్ ఏమైనా వచ్చినా అని అన్ని ఇక్కడికే వస్తాయి. సో ఇది బ్యాక్ సైడ్ అంతా, అదంతా అక్కడ క్రూజ్ షిప్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా పోర్ట్, ఇది పోర్ట్ ఏరియా. మా ఇల్లు అయితే అక్కడ ఈ కార్నర్లో ఉంది, ఆ బిల్డింగ్ అదే అనుకుంటా పెద్దది. సో మీదంతా అక్కడ నుంచి ఇట్లా ఒక 8 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చినాం. చాలా బాగుండే. ఇలా వెదర్ కూడా మస్తు ఉంది. ఈ టైంలో మంచి శాండ్ బీచ్ ఉంది. ఇక్కడ మంచి వాలీబాల్ ఉంటే మస్తు ఆడుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా రావాల్సిందే. రెగ్యులర్గా ఒక 5 కిలోమీటర్స్ అక్కడి వరకు వస్తున్నాయి, కానీ ఇటు ఎప్పుడు లోపలికి ఇంతవరకు రాలే. ఈరోజు వెదర్ అయితే బాగుందని చెప్పి ఇంత లోపల వరకు వచ్చినాం. చాలా బాగుంది చూడ్డానికి అయితే, సూపర్. అక్కడ ఉన్నాయి ఇంకా పెద్ద కంటైనర్ షిప్స్ అన్నీ. ఇదైతే శాండ్ బీచ్ ఈ ఐలాండ్లో. సో అన్నీ ఇవైతే చాలా ఉన్నాయి ఇలాంటివి. కింద చిన్న చిన్నవి పెద్దవి అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కార్లలో కూడా రావచ్చు మంచిగా. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తారంట. సో వాళ్ళకు బాతింగ్ షెల్టర్స్ కూడా కట్టిండ్రు. అయితే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు చేస్తలేరు ప్రజెంట్ అయితే. వాటర్ అయితే మస్తు చల్లగా ఉన్నాయి. క్రూజ్ షిప్ పోతుంది పెద్దది, అది కంటైనర్ షిప్ వెళ్తుంది, మస్తుంది. అక్కడ ఉంది ఇంకోటి, ఇంకా అక్కడ ఉన్నాయి చాలా లోపల. శాండ్ అయితే మస్తు ఇట్లా మెరుస్తుంది ఎండకి. నేను నుంచి అయితే కొరియర్ వేయించినాం. ఆ కొరియర్ అయితే వచ్చినట్టుంది. షిప్ వస్తుంది, కంటైనర్ షిప్ ఇక్కడనే. చూడండి ఇక్కడ వెనకాల ఉంది. వేయించిన కొరియర్ అయితే వస్తుంది, పోయి తీసుకోవాలి. ఇక ఇక్కడే మన దగ్గరనే, మన వెనకాల ఉంటుంది పోర్ట్, డబ్లిన్ పోర్ట్. కంటైనర్ అయితే వచ్చేసింది.
ఇక్కడైతే ముందు మన కళ్ళ ముందు సూపర్ ఉంది. ఇక్కడ క్రూజ్ షిప్ అయితే వస్తుంది, పోర్ట్లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ మనం అందులో వెళ్ళాల్సిందే. ఒకసారి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేద్దాం. ఇలా వచ్చి ఇక్కడికి వెళ్తుంది. ఆల్రెడీ ఒక కంటైనర్ షిప్ కూడా వచ్చింది ఇంకొకటి. వచ్చినాం అట్లా, ఎప్పుడు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం, ఇటు వాకింగ్ చేస్తాం ఖాళీ ఉందా అంటే. సో అట్లనే ఇవాళైతే ఇంత దూరం వచ్చినాం, ఇవన్నీ చూసినాం. కొత్త ప్లేస్ అయితే కనుక్కున్నాం మొత్తానికి. సో ఇంకోటి అయితే ఇది క్రూజ్ షిప్ అయితే మనం కూడా ఒక రోజు ట్రిప్ వేద్దాం అందులో ఖచ్చితంగా. కనెక్టింగ్ యూరోప్ అంట. వేల్స్ వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళి ఇంకా ప్యారిస్ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ట్రై చేద్దాం. వీజా అయితే వేసుకోవాలి, సెంజాన్ వీజా వేసుకొని వెళ్దాం. ఎప్పుడేద్దాం బ్రో వీజా? వేద్దాం. ఫండ్స్ ఉంటే వేసేద్దాం. ఫండ్స్ ఇంకా వస్తాయి ఏమన్నా? ఓకే, వస్తే ఉంది. కొన్ని వీడియోస్తో వస్తే బాగా. ఈ వీడియో ఎవరన్నా స్పాన్సర్ చేస్తారా దానికి? వీడియోతో రావు కానీ మనం వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి రాకేష్ లెల్సాని వ్లాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.